కాకరకాయ నూనెలో బాగా వేగినాక కాకరకాయని మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నూనెలో వేపుకోవాలి. వేపుకున్నాక కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిద్ది. ఇది పప్పుచారులోకి బాగా అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, అది కూడా ఉడకాలి. మాడుకొని తిప్పుతూ ఉండాలండి దీన్ని. చిన్నులపాయలు ఒక 4-5, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర, కాస్త కొబ్బరి ముక్కలు ఇట్లా నూరుకున్నాక దీన్ని కలుపుకోవాలి ముద్దని. ఇది కాకరకాయ వేపుడు కాబట్టి అసలు మంటే ఉండదు, ఎందుకంటే దీంట్లో జీలకర్ర, చిన్నులపాయ, కొబ్బరి వేసాం కాబట్టి మంట కానీ చేదు కానీ అసలు ఉండదు. ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ముక్కలకు పట్టాలి, అందుకే మంటగాని చేదు అస్సలు ఉండదు ఈ కూర. ఇట్లా మీరు చేసుకోండి. కాస్త కారం, కాస్త ఉప్పు, చిన్నులపాయలు, కొబ్బరి, జీలకర్ర ఇట్లా మిక్సీ పట్టుకొని దీంట్లో చివరిలో లాస్ట్లో వేసుకోండి. ఒక 5 minutes ఉంచాలి. ఇట్లా ఇది అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది, లేదా పప్పుచారు కాంబినేషన్ దీనికి. ఉట్టన్నమైన సూపర్ ఉండిద్దండి. అప్పుడప్పుడు తినండి, భయపడమాకండి. దీంట్లో అమ్మ కారం తింటే కడుపు నొప్పి లేదా కాకరకాయ చేదు అట్లా అంత పని లేదు. ఇంత చక్కగా ఉండిద్ది ఇది కూర. చాలా బాగుండిద్ది కూర కాకరకాయ వేపుడు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే షుగర్ రాదు ఇవి తింటే. నూనె సరిపోదు అనుకుంటే పోసుకోండి, కొంచెం కావాలంటే. నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి. బాగా ఎక్కువగా ఈ కూర మొత్తం తినమని తినేస్తాను, అంత బాగుండేది కూర. కాకరకాయ అంత ఇష్టం నాకు. మాడకుండా తిప్పుకోండి, ఎందుకంటే మాడిందంటే కొంచెం ముక్క బాగాదు. కాస్త పచ్చిగా ఉన్న ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి, అందుకనే నేను ఇలా తిప్పుతున్నాను. చూడండి, కరివేపాకు ఇది ఫ్రెష్ది, లాస్ట్లో ఇట్లా వేసుకోండి. సూపర్ కదా కాకరకాయ కారం వేపుడు. కాకరకాయ దీంట్లో మీరు కరివేపాకుని కూడా వేపి కొంచెం కచ్చాపచ్చగా వేపి పొడి చేసుకొని వేసుకున్నా సూపర్ అండి. కరివేపాకు జుట్టు పెరగటానికి చాలా ఉపయోగపడిద్ది, అందుకే నేను వేసాను. ఇది ఆయిల్ ఫుడ్ కదా అనుకోమాకండి, ఏం కాదు, అప్పుడప్పుడు తినొచ్చు.
చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా మంచి రెడ్ కలర్లో. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను. కాకరకాయ వేపుడు. కాకరకాయలని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా పైన అది తరిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని నూనెలో వేపుకొని లాస్ట్లో కాస్త చిన్నులపాయి, కారం, కొబ్బరి, జీలకర్ర మిక్సీ పట్టుకొని ఇట్లా లాస్ట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల ముందు అన్నగా అప్పుడు మీరు దించేటప్పుడు దీన్ని వేసుకోండి, కారపొడిని. బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్. పప్పుచారులోకి వంటే ఉండదండి, చేదు కూడా ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇంతేనండి. కాస్త పసుపు, చిటికెడు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. ఇంకా 2 నిమిషాలు ఉంచుకొని దించుకున్నామండి. విత్తనాలు వద్దు అనుకుంటే తీసేసుకోండి. నేను మట్టికి విత్తనాలు వేసాను నాకు కావాలని. వారంలో ఒకసారైనా ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అన్ని ముక్కలు ఉడికినాయండి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కాకరకాయ వేపుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్.